2 రోజుల సర్కస్కు ఇల్లు పీకి పందిరేశాడు రేవంత్. 10 కోట్లతో అయ్యే సమావేశం కోసం 100 కోట్లు దుబారా చేశాడు. అంతర్జాతీయ సమావేశాలు జరుపుకోవడానికి దేశంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఏసీసీ హైటెక్స్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉంది. 53,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఏకకాలంలో 25,000 మంది కూర్చునే ఫెసిలిటీ ఇది. పెద్ద సమావేశాలు జరపాలంటే దేశంలోని అన్ని సంస్థలు వచ్చేది హైదరాబాద్కే. కానీ రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పేరు మీద తమాషా కోసం నగరానికి 40 కిలోమీటర్ల దూరాన ఏ వసతులు లేని దగ్గర 100 కోట్లు పెట్టి ఒక తాత్కాలిక డేరా నగర్ కట్టించాడు. సరిగ్గా 48 గంటల తర్వాత ఈ డేరా నగర్ మొత్తం పీకి పడేశారు. ఇంత చేసి రేవంత్ కట్టినటువంటి డేరా నగర్ విస్తీర్ణం కేవలం 14,000 స్క్వేర్ మీటర్లే. దాని కెపాసిటీ కేవలం 5,000 మంది. ఇదో గ్లోబల్ సమ్మిట్ హెచ్ఐసిసి హైటెక్స్లో జరిపితే 10 కోట్లతో మొత్తం 2 రోజుల సమావేశాలు అయిపోయేవి. అన్ని హంగులు ఉన్న హైదరాబాద్ను వదిలేసి ఊరవతల టెంట్లు వేసి మీటింగులు పెట్టి నయా తుగ్లక్ అనిపించుకున్నాడు రేవంత్. ఏమైనా తాత్కాలిక డేరా నగర్లో చేస్తున్నటువంటి అవినీతి దుమ్ము వచ్చినటువంటి అతిథులకు కాంగ్రెస్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రైట్, ఏదైతే హైదరాబాద్ నడిబొట్టున ఉన్నటువంటి ఫెసిలిటీస్ పక్కన పెట్టేసి ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరుతో ఊరవతల సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఖర్చు చేశారని చెప్పేసి ఆరోపణ వస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తాడు. మహేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే మనం అనుకున్నట్టు హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, కాకపోతే ఆ చివరిలో ఊరవతల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అనుకోవాలి మనం? సురేష్, ప్రభుత్వం 2 రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ మొత్తం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు మొత్తం తొలగిస్తున్నారు. కేవలం 22 గంటల పాటు నిర్వహించిన సమ్మిట్ కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా చేశారు. దీనిపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. కేవలం 2 రోజుల పాటు నిర్వహించి సమ్మిట్ కు 200 కోట్లు ఖర్చునట్టు ప్రభుత్వం చెప్తా ఉంది. 10 కోట్లతో ఈ సమావేశం అంతా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ 100 కోట్ల ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ సమావేశాలు జరుపుకోవడానికి దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసి హైటెక్స్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉంది. 53,000 స్క్వేర్ మీటర్ల విస్తరణలో ఏకకాలంలో 25,000 మంది కూర్చునేలా అక్కడ ఫెసిలిటీ ఉంది. కానీ ఇంకా పెద్ద ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఎందుకు ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న ఈ ఇక్కడ ప్రధానంగా ఒక తాత్కాలికంగా షెడ్లు వేసి ఒక డేరా నగర్ కట్టారని కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కేవలం 14,000 స్క్వేర్ మీటర్ల కెపాసిటీ కేవలం 5,000 మంది కూర్చునేలా కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. హైదరాబాద్ లో హెచ్ఐసిసిలో మనం చూసాం. గతంలో కూడా ఎన్నో అంతర్జాతీయ సమ్మిట్లు కావచ్చు, సమావేశాలు కూడా జరిగాయి. కానీ ఎందుకు ప్రభుత్వం ఇంత దూరం వచ్చి ఇంకా తమకు కావాల్సిన ముఖ్యమంత్రి కావచ్చు వారి అందరూ కలిసి ఒక రియల్ ఎస్టేట్ కోసం కోణంలోనే ఇంకా సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇంకా 48 గంటల సమ్మిట్ సంబంధించి కొత్తగా రోడ్లు కావచ్చు, విద్యుత్ ట్రాన్స్మిటర్లు కావచ్చు, వెంటర్లకు సంబంధించి కావచ్చు, ఇంటర్నెట్, వేలాది ఏసీలు కావచ్చు, ఇతర మొత్తం కూడా ఇటు దుబారా ఖర్చు తాత్కాలికంగా టైల్స్ కు సంబంధించి కావచ్చు. ఇక హైదరాబాద్ లాంటి నగరంలో మనం చూడొచ్చు, అటు ఎస్టేట్స్ కావచ్చు, ఇతర 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. ఎన్నో సమావేశాలు జరిగాయి. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా ఆ గతంలో విచ్చేశారు. కానీ ఇక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతో మీర్ఖాన్పేటలో ఈ 100 ఎకరాలలో 100 కోట్లు దుబారా చేశారని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గంటకు 10 కోట్ల చొప్పున కూడా ఖర్చు చేసినట్టు తెలుస్తా ఉంది. 22 గంటల పాటు ఈ సమావేశము ఏర్పాటు చేసిన కూడా తెలుస్తా ఉంది. 22 గంటలకు సంబంధించి కూడా 100 కోట్లు వృధా చేయాల్సిన మంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాల సంబంధించిన ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్ లో వెళ్లారు, ప్రత్యేక విమానాల్లో కూడా వారు వెళ్లారు. కానీ ఎవరు కూడా ఈ సమ్మిట్ కు పట్టించుకోలేదు, ఎవరు కూడా ఈ సమ్మిట్ కు హాజరు కాలేదు. ఇక విదేశాల నుంచి దాదాపు 44 దేశాల నుంచి 100కు పైగా విదేశీ డెలిగేట్స్ వస్తామని చెప్పారు. కానీ వారు కూడా ఎవరు హాజరైన దాఖలాలు లేవు. ఇక 2 రోజులకు సంబంధించి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రము అది కార్యరూపం దాల్చాలి, ఎంత కార్యరూపం దాల్చుతుంది అనేది కొంత అటు సరైన అవగాహన ఒక స్పష్టత లేకుండా పోయింది. టెంపరీగా 2 రోజుల పాటు ఇటు కోట్ల రూపాయల ఖర్చు ప్రజాధనం
వృధా చేసి అటు ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ప్రతిసారి కూడా అటు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, ఆ టైంకు అందట్లేదు అదే అని చెప్పడం తప్పించి ఇప్పుడు 100 కోట్లు ఖర్చు ఎందుకు వృధా చేశారని కూడా ప్రశ్నలు ప్రధానంగా ఉత్పన్నమవుతా ఉంది. కేవలం తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెంచుకునేందుకు, ఇక్కడ ఉన్న వారి భూముల ధరలు పెంచుకునేందుకే ఇట్లాంటి సమ్మిట్లు ఏర్పాటు చేశారంటూ కూడా ఇక్కడ స్థానిక ప్రజలైతే రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్, అక్కడ ఇప్పుడు ఉన్న డేరా కూడా పీకేసార్, అది టెంపరవరీ మొత్తానికి. అక్కడ కనీసం ఎవరు లేని పరిస్థితి. అది ఫ్యూచర్ సీట్ అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు వచ్చి ఎవరైనా చూస్తే ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏముందంటే ఏం లేనప్పుడు ఎవరు పెట్టుబడులు పెడతారు ఏంటి? అసలు కనీసం ఇంత డబ్బులతోటి శాశ్వత భవనాలు కూడా నిర్మించవచ్చు. కాకపోతే ఈ టెంపరవరీ షెడ్లు ఎందుకు, దేనికోసం ఈ అంగ ఆర్బాట్లు దేనికోసం? ఓ పక్కనేమో బడ్జెట్ లేదని చెప్తారు. ఇవన్నీ దేనికోసం అనుకోవాలి? ప్రధానంగా చూస్తే 2 రోజుల పాటు ఈ నిర్వహించిన 100 కోట్లు ఖర్చు చేశారు. దీంతో ఒక మంచి కట్టడాలు ఏదైనా తాత్కాలిక పర్మనెంట్ గా ఉండే భవనాలు కూడా నిర్మించే అవకాశం ఉంటుంది. కానీ అదేది పట్టించుకోకుండా 2 రోజుల పాటు ఈ 200 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసింది. తాత్కాలికంగా డేరాలు ఏర్పాటు చేసి, ఒక టెంట్ ఏర్పాటు చేసి, ఒక ఫ్యూచర్ సిటీ అన్న రీతిలో ప్రభుత్వం కవర్ చేసింది. వచ్చిన డెలిగేట్ సంబంధించుకోవచ్చు, ఇక ఇదే ఫ్యూచర్ సిటీ అన్న రీతిలో తరలించింది. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఖాళీ ప్రదేశం ఎవరైనా వచ్చి ఇక్కడ సమ్మిట్ జరిగింది అని చూస్తే కూడా గుర్తుపట్టని దాఖలాలు, గుర్తుపట్టలేని అదనైన భూములు కావచ్చు అలా ఉండబోతుంది. అయితే కానీ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రజాధనం వృధా చేసిందనే ప్రశ్నలు అయితే ప్రధానంగా తలెత్తుతున్నాయి. కేవలం తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసము ఇలాంటి సమ్మిట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలాంటి భూములకు సంబంధించిన తమ అంశాలు కావచ్చు, భూములకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన ధరలు పెంచుకునేందుకు కావచ్చు, ఇతర కోణాలు ఉన్నాయని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. 100 కోట్ల ప్రజాధనం వృధా అయింది. అటు గురుకులకు సంబంధించి పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇక పెళ్లికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు అయితే విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి సౌకర్యం లేక అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ అటు ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇక అటు రిటైర్డ్ ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ వదిలేసి ప్రభుత్వం మాత్రము 200 కోట్లు ప్రజాధనము వృధా చేస్తూ ఒక సమ్మిట్ పేరుతో ఇక్కడ ఉన్న భూములను దోచుకునేందుకే ఇదంతా ఒక డ్రామా లేపుతున్నారు. కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఇల్లు పీకేసి పందిరేసినాక అసలు అంటే ఫ్యూచర్ సిటీ అని వాళ్ళే చెప్తారు. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లేని సిటీగా వాళ్ళే అక్కడ రూపాంతరం చేస్తున్నట్టు కనబడుతుందా లేదా అంతా పీకేసాక? అసలు ఇదంతా మనము గత ప్రభుత్వంలో చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ ఫార్మాసిటీ కోసము ఒక ల్యాండ్ సేకరించారు. ఈ ల్యాండ్ గ్రీన్ ఫార్మాసిటీ పెట్టి ఇక్కడ కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు కావచ్చు, ఇటు యువత కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతోనే అప్పుడు ఇదంతా సేకరించారు. కానీ ఆ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మేము అధికారంలోకి రాగానే ఈ ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో మాత్రము ఆ ఫార్మాసిటీకి సంబంధించిన భూముల రైతులకు సంబంధించి ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. వారికి భూమి ఇచ్చేది లేదు, ఆ ఫార్మాసిటీ రద్దు చేయలేదు. తీరా ఇప్పుడు ఇదే గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసిన ఆ ప్లేస్ లో మొత్తం ఖాళీగా చదువు చేసి ఇక్కడికి ఆ టెంట్లు కావచ్చు, గుడారాలన్నీ కూడా తీసేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదంతా తీసేసే వరకు మొత్తం ఖాళీ ప్లేస్. తాత్కాలికంగా రోడ్లు వేశారు. రోడ్లు వేసేందుకు కూడా వృధా ఖర్చు చేశారు. ఇటు ప్రత్యేకంగా హెలిప్యాడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక దుబారా ఖర్చు, ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంత స్పష్టంగా కనిపిస్తోంది. 100 కోట్ల ప్రజాధనం వృధా అయింది. ఇది ఖచ్చితంగా స్పష్టంగా మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఖాళీ ప్లేస్ అయితే దర్శనం ఇస్తా ఉంది. దీన్ని ఫ్యూచర్ సిటీ అని వారు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా సరే గతంలో సమ్మిట్ జరిగిన ప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చినా చూస్తే కానీ ఎంత మోసం, తమని మోసం చేసిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే రైతులు కూడా ఇక్కడికి వచ్చిన పెట్టుబడిదారులకు కూడా విజ్ఞప్తులు చేశారు. ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసింది అధికారం రాకముందు. ఇప్పుడు మీరు కూడా వీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టవద్దు, మీరు కూడా మోసపోతారు, మిమ్మల్ని కూడా ప్రభుత్వం మోసం చేస్తుంది అంటూ కూడా రైతులు పలుమార్లు ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకు సంబంధించి విజ్ఞప్తులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 2 రోజుల జరిగిన సమ్మిట్కి సంబంధించి ఇది మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఈ రోజు అన్ని టెంట్లు అన్ని తీసేస్తున్నారు, సామాన్లంతా చేస్తున్నారు. 1-2 రోజుల్లో ఇదంతా పూర్తవుతుంది. ఖాళీ భూములు అయితే ఇక్కడ దర్శనమిస్తే ఫ్యూచర్ సిటీ లేదు, ఏం లేదు. అంటే ఖాళీ భూములు అయితే ఇక్కడ ఉంటాయి.
మహేష్, ముఖ్యంగా సిటీలో చాలా చోట్ల రోడ్లన్నీ అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉన్నాయి, మొత్తం ఖరాబ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. జనావాసాలు ఉన్నటువంటి జనాలకు ఉపయోగపడే రోడ్లను మరమ్మతు చేయాల్సింది పోయి అక్కడేమో ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రోడ్లు వేసి వృధా ఖర్చు చేసినట్టుగా అనిపించట్లేదు ఇక్కడ ప్రధానంగా చూస్తే మనం ఇటీవల చూసాము ఆ రేవెల్ల బస్ ప్రమాదంలో అటు కొంత ప్రాణాలు కూడా కోల్పోయారు. అది ప్రధానంగా చూస్తే రోడ్లు బాగాలేకపోవడం వల్ల గుంతల రోడ్ల వల్లనే ప్రాణాలు కోల్పోయారు. కానీ అలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఒక జనావాసం లేని ఒక అడవి లాంటి ఖాళీ ప్లేస్ ఇక్కడ రోడ్లు వేశారు. రోడ్లు వేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ రోడ్లు ఎందుకు వేశారు అనేది కూడా ప్రధానంగా తలెత్తుతా ఉంది. ఇదంతా కూడా మళ్ళా ఆ రోడ్లు కూడా తొలగించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏదైనా కంపెనీలు పెట్టాలన్నా ఏదైనా చేయాలని మళ్ళీ ఇదంతా ఖాళీ ప్లేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ రోడ్లు ఎందుకు చేశారనేది కూడా ప్రధానంగా తలెత్తుంది. అసలు ప్రజలకు అవసరం ఉన్న ప్రధానంగా ఆ రోడ్లు బాగాలేదు జిల్లాలలో, కాకపోతే ఇక్కడ రహదారులలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ ప్రభుత్వానికి పట్టింపు లేదు పేరుతో ఆడ రోడ్లు ఎందుకు వేశారు, అక్కడ జనాలు తిరిగారు. కేవలం 2 రోజులకు సంబంధించిన సమ్మెకి సంబంధించి ఈ రోడ్ వృధా చేయడం కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వ తీరుపై కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల నుంచి అయితే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎందుకు అంత ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.